హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. రంజాన్ ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ పండుగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభిస్తారు. ఈ పండుగను ఈద్ లేదా ఈదుల్ ఫితర్ అని కూడా అంటారు. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. ఈ నెలను ముస్లింలు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఈ నెలలో పవిత్ర ఖురాన్ గ్రంథం ప్రవక్త ముహమ్మద్కు అవతరించిందని విశ్వసిస్తారు. రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. ఇది క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ, ధార్మిక చింతనల కలయికను ప్రోత్సహిస్తుంది. రాత్రి సమయంలో వారు ఇఫ్తార్ ద్వారా ఉపవాసాన్ని విరమిస్తారు. ఇది సామూహిక భోజనంగా ఉంటుంది. ముస్లింలు ఈ నెలలో పగలు కనీసం ఒక్క చుక్క మంచినీరు కూడా ముట్టకూడదు అనే నియమం పాటిస్తారు. రంజాన్ ముగింపు సందర్భంగా నెల మొత్తం ఉపవాసం చేసి చివరి నెల పొడవుతో రంజాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి రోజు ఈదుల్ ఫితర్ పండుగ నిర్ణయిస్తారు. అల్లా రక్షణ, కరుణ అందరూ పొందాలని ఈద్గాలో నమాజ్ చేస్తారు. ఈ పండగ రోజు ముస్లింలు ప్రత్యేక నమాజులు చేసి, కొత్త వస్త్రాలు ధరించి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. జకాత్ రంజాన్ నెలలో అత్యధికంగా దాన ధర్మాలు చేస్తారు. డబ్బు ఉన్నవారైనా లేనివారైనా రంజాన్ నెలలో జకాత్ ఆచరించాలని ఖురాన్లో బోధిస్తుంది. మీ ఆస్తుల్లో సంపదలో నుంచి కొంత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. చాలామంది రంజాన్ అంటారు, రమదాన్ అంటారు. ఈ రెండిటికి డిఫరెన్స్ చాలామందికి డౌట్గానే ఉంటుంది. అంటే ఏం లేదు, రంజాన్ అనేది ఉర్దూ పదం నుంచి అరేబిక్ పదంలో చెప్పడం. జెడ్ అనేది లెటర్ ప్రొనౌన్సియేషన్ మారుతుంది. అదే రమదాన్ అనేది అరేబిక్ వర్డ్ కాబట్టి దాని ఫుల్ మీనింగ్ వచ్చేసి ద హాట్ మంత్, అంటే ఈ వేడి నెల. రంజాన్లో ఏంటంటే డి ప్రొనౌన్సియేషన్ మారుతుంది ఆ లెటర్. రంజాన్ అనే పదం ఏ కంట్రీలో ఎక్కడ వాడతారంటే హిస్టారికల్గా ఇండియా, పాకిస్తాన్, టర్కీ ఈ 3 కంట్రీస్లో రంజాన్ అని పిలుస్తారు. టర్మ్స్లో మరికొన్ని పేర్లతో పిలుస్తారు. రంజాన్ ముబారక్, రంజాన్ కరీం. అరేబిక్లో అయితే రమదాన్ ముబారక్, రమదాన్ కరీం.